అమెరికా మొదటి నుండి ఆరోపిస్తున్నది ఏంటి? 450 కేజీల యురేనియంలో 60% ఆల్రెడీ శుద్ధి చేసింది ఇరాను. కాబట్టి ఇలా శుద్ధి చేసిన తర్వాత అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యురేనియం మాకు ఇచ్చేయాలి, మా ఆధ్వర్యంలో పెడతాము, లేదా IAEAకి ఇచ్చేయాలి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది కదా, దాని చేతిలోనైనా పెట్టండి, లేదా మా చేతిలోనైనా పెట్టండి, అంతేగాని మీ చేతిలో ఉంచుకోకండి, అలాగైతే యుద్ధాన్ని ఆపేస్తామని ట్రంప్ అంటున్నాడు. కానీ దానికి మేము సిద్ధమే, కానీ యురేనియం మాత్రం మీకు ఇవ్వము. అంటే మేము ఏదైతే మీరు అనుకున్నట్లుగా అణ్వాయుధాలు తయారు చేస్తాం అనుకుంటున్నారో అదైతే చేయము, మా దేశ ప్రయోజనాల కోసమే చేస్తాము. IAEAకి అన్ని విషయాలు చెబుతాము, IAEA ఆధ్వర్యంలోనే అన్ని చేస్తామన్న విధంగా ఇరాన్ ఒప్పుకుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు ఎక్కడా కూడా మరి ఆ యురేనియం ఉన్నట్లుగా అయితే తెలియలేదు. పైగా యురేనియం ఉందని దాడులు ఏదైతే చేస్తున్నాయో ఇజ్రాయెల్, అమెరికా, నిజంగా అక్కడ ఉంటే ఎప్పటికీ అది నాశనం అయిపోవాలి, టెహరాన్ నాశనం అయిపోవాలి. ఇస్ఫహాన్ మీద ఎంత పెద్ద దాడి జరిగింది, మరి ఏది నతాంజ్ మీద ఎంత పెద్ద దాడి జరిగింది, అయినా సరే ఏ పెద్ద ప్రమాదము జరగలేదు. ఈ యురేనియం అనేది రహస్యంగా రష్యాకి వెళ్ళిపోయింది, లేదా రష్యా ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో దీన్ని దాచిపెట్టింది అన్న విధంగా అయితే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి ఊతమిస్తూ వాస్తవంగా అంతర్జాతీయ సమాజం అదే నమ్ముతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కూడా ఇంత పెద్ద దాడులు జరిగినా సరే ఇరాన్ మాత్రం కంగారు పడలేదు. వాస్తవానికి ఇక్కడ అంత పెద్ద మొత్తంలో కనుక యురేనియం ఉంటే ఇరాన్ అంత దీనిగా ఉండలేదు, ప్రశాంతంగా ఉండలేదు. పైగా అంత పెద్ద దాడి జరుగుతున్నప్పుడు ఎలా ఉండగలుగుతుంది? మొత్తానికి దీని వెనక రష్యా అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహము లేదు.